జీతాలు పోనీ ఉద్యోగ భద్రత ఉంటుందా అంటే అది లేదు. ఉంటుందో ఊడుతుందో తెలియని వృత్తికి కనీసం ఆదివారం కూడా సెలవు ఉండదు. ఇన్ని సేవలు చేసినా వచ్చే జీతంతో కడుపు నిండదు. ఆదిలాబాద్ జిల్లాలో కస్తూర్బా పాఠశాల ఉపాధ్యాయుల కష్టాలపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. కేంద్ర ప్రభుత్వం బాలికల విద్యను మెరుగుపరచాలని, మధ్యలో బడి మానేసిన బాలికలకు విద్యను అందించాలని నిర్ణయించింది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను 2004 ఆగస్టులో ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రంలో 9 జిల్లాల్లో కస్తూర్బా పాఠశాలలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో 52 కస్తూర్బా గాంధీ విద్యాలయాలను ప్రభుత్వం స్థాపించింది. ఇక్కడి పాఠశాలల్లో 9,640 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి బోధన చేయడానికి నైపుణ్యం ఉన్న బీఈడీ శిక్షణ చేసిన వారిని కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్లు సీఆర్టీలుగా 416 మందిని సర్కారు నియమించింది. వీరికి నెల నెలా బోధన చేసేందుకు 14,000 రూపాయల వేతనం ఇస్తున్నారు. కస్తూర్బా పాఠశాలని పర్యవేక్షించే ప్రత్యేక అధికారికి 20,000 రూపాయలు చెల్లిస్తున్నారు. అయితే ఈ వేతనాలు 3 నెలలకోసారి వస్తాయి. దీంతో వీరంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నా పేరు డి అనురాధ. నేను కేజీబీవీ ఆదిలాబాద్లో సోషల్ స్టడీస్ బోధిస్తున్నాను. నేను 2011లో జాయిన్ అయినాము. ఇప్పటి వరకు 5 years అయిపోతుంది. మాకు 11 months కాంట్రాక్ట్ ఉంటుంది. మే శాలరీ రాదు. మాకు అప్పటి నుంచి మళ్ళీ రిన్యువల్ చేస్తూ ఉంటారు. కాంట్రాక్ట్ బేస్డ్ చేస్తున్నాము. తర్వాత శాలరీస్ కూడా ఇయర్లీ పెరుగుతాయి మాకు. కానీ గత 3 సంవత్సరాల నుంచి మాకు శాలరీస్ పెరగట్లేదు. రెగ్యులరైజేషన్ చేయాలి, మా వేతనాన్ని పెంచాలి. బయట గవర్నమెంట్ టీచర్లతో సమానంగా మాకు వేతనం ఇవ్వాలి. ప్లస్ మాకు సెలవులు కూడా మా ఇయర్లీ 15 ఉన్నాయి, వీటిని కూడా పెంచాలి. తర్వాత మెటర్నిటీ లీవ్లు కూడా వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్లు కూడా ఇవ్వాలి. ఇక సీఆర్టీలకు ఆదివారం కూడా సెలవు ఉండదు. ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే సెలవు దినాలు ఉండటంతో వీళ్లంతా తీవ్ర పని ఒత్తిడికి గురవుతున్నారు. కస్తూర్బా విద్యాలయాల్లో పనిచేసే వాళ్లంతా మహిళా ఉపాధ్యాయులే. అయినా వీరికి ప్రసూతి సెలవులుండవు. దీంతో సీఆర్టీలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అసలు శాలరీసే పెంచక ఇంత గడ్డు పరిస్థితులలో సీఆర్టీలో మేము అందరం కూడా ఇట్లా విధులు నిర్వహించాల్సి వస్తుంది. రెగ్యులర్ టీచర్స్ కంటే కూడా మేము ఇక్కడ నైట్ డ్యూటీస్ అండ్ పండగ డ్యూటీలు, సండే కూడా ప్రతి సీఆర్టీ కూడా ఖచ్చితంగా ఇక్కడ డ్యూటీ నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగున్నాయి. స్టాఫ్ మొత్తం లేడీస్ టీచర్స్ ఉండడం వల్ల ఇక్కడ అంతా బాగుంది. అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. జెంట్స్ లేకపోవడం వల్ల ఇక్కడ అమ్మతో ఇంట్లో ఎలా ఉంటామో ఇక్కడ కూడా అలాగే ఉంటున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం సీఆర్టీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వేతనాలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇవి